నమస్కారం. మోహన లావణ్యం కథల ప్రపంచంలోకి స్వాగతం. ఈరోజు మనం వినబోయే కథ మొండి మొగుడి మొరటి ప్రేమ పార్ట్ 2. ఈ కథలోకి వెళ్ళే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కథ నచ్చితే లైక్ చేసి ఒక చిన్న కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇక ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదామా? పెళ్లి తంతు పూర్తయింది. రాజమణి గారు రాజేశంతో ఒక కుర్చీలో కూర్చొని శూన్యంలోకి చూస్తూ దీర్ఘంగా ఆలోచిస్తూ ఉన్నారు. ఆ పెద్ద బంగ్లా ఇంట్లో చీకటి కమ్ముకుంది. ఇంటి నిండా పనివాళ్ళు, బంధువులు అందరూ ఉన్నారు. చీకటి పడడంతో అందరూ తమ తమ గదుల్లోకి వెళ్ళి పడుకున్నారు. కానీ ఎవరికీ నిద్ర మాత్రం పట్టలేదు. చిన్న చిన్న గుంపులుగా చేరి గుసగుసలాడుకుంటూనే ఉన్నారు. వాళ్ళ మాటల అలికిడి కూడా రాజమణి గారికి స్పష్టంగా వినిపిస్తుంది. అయినా ఆమె ఎవరినీ కోపగించుకోలేదు. ఏదో తెలియని ఆలోచనలో మునిగిపోయినట్టు శూన్యంలోకే చూస్తూ కూర్చున్నారు. పాపం పెళ్లి కూతురు ఇప్పుడు శోభనం గదిలో ఎన్ని తిప్పలు పడుతుందో ఏమో అని ఒక బంధువులు గుసగుసగా అంది. అదే కదా, వాడు ఆ పిల్లని ఎలా దగ్గరికి తీసుకుంటాడో తలుచుకుంటేనే భయం వేస్తుంది. అసలే మొరటోడు. ఈరోజు కూడా తాగేసి ఉన్నాడంటారా? లేక శుభనం కదా అని కాస్త నార్మల్గా ఉన్నాడా అని ఇంకొకరు అనగానే వాళ్ళంతా ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు. బంధువులే కాదు, ఆ ఇంటి పని వాళ్ళు కూడా అదే విషయం గురించి గుసగుసలాడుకుంటున్నారు. ఆ రాత్రి ఆ పెద్ద బంగ్లా మొత్తం నిశ్శబ్దంగా ఉన్నప్పటికీ ప్రతి మనసులోనూ ఒకటే ఆందోళన అమలుకుంది. ఇక గదిలోకి వెళ్ళిన పెళ్లి కూతురు వాసుదేవుని చూసి భయపడిపోయింది. అతను సాధారణంగానే కాస్త బలంగా, దృఢమైన, బలిష్టమైన శరీరంతో గడ్డంతో ఉంటాడు. అతని మాటల అలికిడికే జనాలు భయపడిపోతారు. అలాంటి వాసుదేవ్ ఆ రోజు తాగి ఉన్నాడు. అతని వాలకం చూస్తేనే ఆమెకు వెన్నులో వణుకు పుట్టింది. డోర్కు గడియ వేయకుండా పాల గ్లాస్ చేతిలో పట్టుకొని అతని వైపే చూస్తూ అలాగే నిలబడి ఉంది. వాసు ఆమె వైపు ఒకసారి చూశాడు. అతను సాధారణంగానే చూసినప్పటికీ ఎర్రబడిన అతని కళ్ళు ఆమెకు కోపంగా కనిపించాయి. అతను అడుగులు ముందుకు వేస్తూ ఆమె దగ్గరికి వస్తుండగా మందువాసన ఆమె ముక్కుకు తగిలింది. ఏంటి, అక్కడే నిలబడిపోయావు అని అతను మాట్లాడగానే మొదటిసారి అతని గొంతు విన్న ఆమె కాళ్ళు చేతులు వణికిపోయాయి. అయినా ఆమె కదలకుండా అలాగే నిలబడి ఉండడంతో వాసు ఖాళీ బాటిల్ని పక్కన పెట్టేసి గది డోర్ వేశాడు. ఆ డోర్ వేసిన శబ్దం బయట ఉన్న వాళ్లకు కూడా స్పష్టంగా వినపడింది. ఇక అయిపోయింది. ఆ పిల్ల పరిస్థితి ఎలా ఉంటుందో ఏమో. పాపం ఈ రాత్రంతా ఆమె ఏడుపు వింటూ మనం జాగరణ చేయాల్సి వస్తుందేమో అని అమ్మలక్కలు గుసగుసగా మాట్లాడుకుంటూ ఉన్నారు. ఏంటి, ఇక్కడే ఆగిపోయావు అని వాసుదేవ్ కఠినంగా అడిగాడు. ఆమె ఒక్కసారిగా ఉలిక్కిపడి అతని వైపు చేసింది. సినిమాలో చూసినట్టు నేను నిన్ను ఆ పూల పందిరి దగ్గరికి తీసుకువెళ్ళాలా? అసలు ఎందుకు మీ ఆడవాళ్ళు ఇంత ఎక్కువగా ఊహించుకుంటారు? నాకు అర్థం కాదు. అలాంటి హంగులు, ఆడంబరాలు నాకు అస్సలు నచ్చవు. పద అని అతను ఆమె వైపు చేయి చాపగానే నవవధువుకి వెళ్ళంతా ఒక్కసారిగా చివ్వుమంది. వణుకుతున్న చేతులతో పాల గ్లాస్ని గట్టిగా పట్టుకొని కళ్ళు బిగించి మూసుకుంది. ఇక అయిపోయింది. నా జీవితం అంతా సర్వనాశనమే. వీడి చేతుల్లోనే నా బతికంతా గడపాల్సిందేనా అని మనసులోనే కుమిలిపోయింది. ఆమె ముఖంలో కనిపిస్తున్న భయం, పెదవుల వణుకు, కళ్ళు మూసుకున్న తీరు చూసి వాసుదేవ్ క్షణం ఆమెని తీక్షణంగా చూశాడు. ఏంటి అని అతని గొంతు మళ్ళీ గదంతా మార్మోగింది. ఏదో పెద్ద ఆలోచనలో ఉన్నట్టున్నావు. నాతో పెళ్ళి ఇష్టం లేదా? లేకపోతే నీ మనసులో ఇంకెవరైనా ఉన్నారా? ఆ ప్రశ్నకు ఆమె ఒక్కసారిగా కళ్ళు తెరిచింది. అతని చూపును ఎదుర్కోలేక తలదించుకుంది. ఆమె కళ్ళల్లో బాధ స్పష్టంగా కనిపిస్తుంది. కన్నీళ్లు కూడా కళ్ళ అంచున వరకు వచ్చాయి. కానీ ఒక్క కన్నీటి బొట్టు కూడా బయటకు రాకుండా ఆమె బలవంతంగా ఆపుకుంటుంది. ఏంటి, నాతో ఏదైనా మాట్లాడాలనుకుంటున్నావా అని వాసుదేవ్ మరింత గంభీరంగా అడిగాడు. ఏదైనా ఉంటే మొహమాటం లేకుండా చెప్పు. నాకు అబద్ధాలు చెప్పేవాళ్ళు, మనసులో ఒకటి పెట్టుకొని బయట ఇంకోటి మాట్లాడేవాళ్ళు అస్సలు నచ్చరు. అతని గంభీరమైన స్వరానికి ఆమె చేతులు మరింత వణికిపోయాయి.
అంతలో ఆమె చేతిలో ఉన్న పాల గ్లాస్ జారి నేలపై పడిపోయింది. ఛప్! ఆ శబ్దానికి వాసుదేవ్ ఒక్కసారిగా కోపంగా ఆమె వైపు తిరిగాడు. అతని ముఖంలో మారిన ఆ కఠినత్వాన్ని అంత దగ్గరగా చూసిన ఆమె భయంతో వెనక్కి ఒక్క అడుగు వేసింది. ఏ ఏ ఏం లేదు అని ఆమె తడబడింది. మాట్లాడడానికి ఏమీ లేదు. అయితే ఇక పద అని వాసుదేవ్ కాస్త గట్టిగానే అన్నాడు. ఆమె మరింత భయంతో తల వంచుకుంది. వాసుదేవ్ ఆమె చేతిని పట్టుకొని మంచం వైపు నడిపించాడు. అతని వెంట అడుగులు వేస్తున్నా ఆమె కాళ్ళు మాత్రం తన మాట విన్నట్టుగా వణికిపోతున్నాయి. గుండె వేగంగా కొట్టుకుంటుంది. ఏం జరగబోతుందో, ఈ రాత్రి తర్వాత నా జీవితం ఎలా మారబోతుందో అనే భయంతో ఆ నవవధువు వణుకుతూ అతని వెంట నడిచింది. అసలైతే ఆమెకు వాసుదేవ్‌తో చాలా మాట్లాడాలని ఉంది. తన మనసులో ఉన్న మాటలన్నీ చెప్పి, ఒకరినొకరు అర్థం చేసుకోవడానికి కొంతకాలం సమయం తీసుకుందామని అడగాలనుకుంది. కానీ అతని కఠినమైన చూపు, గంభీరమైన మాటలు చూసేసరికి భయంతో నోరు మెదపలేక మౌనంగా ఉండిపోయింది. ఆ రాత్రి వాసుదేవ్ మాత్రం ఆమె మనసులో ఏముందో తెలుసుకోవడానికి ప్రయత్నించలేదు. తన ఇష్టానుసారమే ప్రవర్తించాడు. అతని మొరటుతనం, కఠినమైన స్వభావం ఆమెను మరింత బాధపెట్టాయి. ఆ రాత్రి ఆమెకు శారీరకంగా, మానసికంగా ఎంతో బాధ కలిగింది. అలిసిపోయిన ఆమె కన్నీళ్లు పెట్టుకుంటూ చివరకు నిరుత్సాహంగా నిద్రలోకి జారుకుంది. పూర్తిగా తెల్లవారిన తర్వాత ఆమె నిద్రలేచి పక్కన చూసింది. వాసుదేవ్ అప్పటికే గదిలో లేడు. రాత్రి జరిగిన విషయాలు గుర్తుకు రావడంతో ఆమె మళ్ళీ కన్నీళ్లు పెట్టుకుంది. స్నానం చేసి కాస్త సర్దుకొని బయటకు వచ్చింది. శరీరానికి కొంత ఉపశమనం కలిగినా మనసులోని బాధ మాత్రం అలాగే ఉంది. అప్పుడే ఇంట్లో పనిచేసే ఒక ఆవిడ వచ్చి, అమ్మా, పెద్దమ్మగారు పిలుస్తున్నారు. పూజకి టైం అయింది. బంధువులందరూ వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉన్నారు అని చెప్పింది. ఆమె నెమ్మదిగా బయటకు వచ్చింది. అప్పటికే అందరూ టిఫిన్ కోసం కూర్చోవడానికి సిద్ధం అవుతున్నారు. అంతలో బయట నుంచి పెద్దగా అరుపులు వినిపించాయి. అయ్యా వాసుబాబు, నా కొడుకును వదిలేయండి. వాడు చేసింది తప్పే. నేను బుద్ధి చెప్తాను అంటూ ఒక పెద్దాయన వాసు కాళ్ళు పట్టుకొని వేడుకుంటున్నాడు. ఆమె బయటికి వెళ్ళి చూసేసరికి తనకంటే చిన్న వయసున్న ఒక యువకుడిని వాసుదేవ్ కింద పడేసి తీవ్రంగా కొడుతున్నాడు. ఆ దృశ్యం చూసిన నవవధువు గుండె ఒక్కసారిగా వణికిపోయింది. వామ్మో! నేను ఊహించుకున్న దానికంటే ఇతను ఇంకా భయంకరమైన మనిషిలా ఉన్నాడే. కనీసం ఇతని నానమ్మ కూడా ఆపడం లేదేంటి అని భయంతో వాసుదేవ్ వైపు చూస్తూ నిలబడిపోయింది. తన జీవితంలోకి వచ్చిన ఈ మనిషి అసలు ఎలాంటి వాడో తెలుసుకోవడానికి ఆమెకు ఇంకా ఎన్ని నిజాలు తెలియాల్సి ఉందో ఈ కథలో నెక్స్ట్ పార్ట్‌లో తెలుసుకుందాం. కథ నచ్చితే ప్లీజ్ లైక్ చేసి కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.